2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి కేతు గ్రహం యోగిస్తోంది, లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, శివుణ్ణి ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారము గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారము శనివారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మీన రాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయ స్థానంలో కుజుడు, రాహు, బుధుడు ఉన్నారు. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా సమస్యలు ఉంటాయి. ఖర్చు విపరీతంగా ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా అయితే ఉండదు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చిన్నపాటి సమస్యలు పెద్దపాటి సమస్యలు అవుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లగ్నాల్లో శని, సూర్యుడు బద్ధశత్రువు లగ్నంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేకంగా ఉంటది. దానికోసమై మీరు నవగ్రహ హోమం చేయించుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. ఒకవేళ చేయించుకోవడం నచ్చని సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి బిజినెస్ నష్టాలు చూస్తారు. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా అవుతే లేదు. బిజినెస్ పరంగా మాత్రం, మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 7వ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. సప్తమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహం ఉన్నది కాబట్టి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. మరియు ఏలినాటి శని ఉన్నది. ఏలినాటి శని పీరియడ్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడితే గాని ఫలితం అనేది అంతంత మాత్రంగా ఉంటది. మీ జన్మ జాతకంలో శని గన బలంగా ఉంటే గన రాజయోగాన్ని ఇస్తాడు. శని గన బలహీనంగా ఉంటే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టము, మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్, వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఇస్తాడనమాట. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.